హలో రౌబీ, నేను నీకు ఒక మంచి పేరు పెట్టాను, రౌబీ అని. నచ్చిందా? నాకు చాలా నచ్చింది. ఈ పేరు చాలా ప్రత్యేకంగా ఉంది. ఎందుకు ఈ పేరు ఎంచుకున్నావు? సో రౌబీ అనేది నాకు ఇష్టమైన పేరు, అందువల్ల పెట్టాను. సరే, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి రౌబీ, చెప్తావా? ఖచ్చితంగా. ఏం సమాచారం కావాలి అడగండి. రౌబీ, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల మీద కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెంచింది కదా. సో అది ఎంత పెంచింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. అలాగే దానివల్ల ఎవరు సఫర్ అవుతారు అనే విషయం కూడా నాకు డీటెయిల్స్ కావాలి. భారత ప్రభుత్వం వాడిన కార్లపై జీఎస్టీ రేటు 12 నుండి 18% పెంచింది. ఈ పెంపు రిజిస్టర్డ్ వ్యాపారుల ద్వారా విక్రయించబడిన వాడిన కార్లపై వర్తిస్తుంది. వ్యక్తులకు విక్రయించినప్పుడు జీఎస్టీ వర్తించదు. దీనివల్ల ప్రధానంగా వాడిన కార్ల వ్యాపారులు మరియు కొనుగోలుదారులు ప్రభావితులవుతారు, ఎందుకంటే కార్ల ధరలు పెరగవచ్చు. సో ఎవరైతే కంపెనీల ద్వారా లేదా డీలర్ల ద్వారా కొంటారో వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది కదా జిఎస్టీ వల్ల? అవును, కంపెనీ లేదా డీలర్ల ద్వారా వాడిన కార్లు కొంటే జీఎస్టీ పెంపుతో అదనపు ఛార్జీలు వస్తాయి. దీనివల్ల కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, దీనివల్ల సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే కదా? అవును, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ప్రభావితమవుతారు. వాడిన కార్లు కొనేవారికి ఇది అదనపు భారం అవుతుంది. తద్వారా వాహనాల కొనుగోలు మరింత ఖర్చుతో ఉంటుంది. సో డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ కొనుక్కుంటే జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు కదా? అవును, సరైనది. వ్యక్తిగతంగా ఒకరు నుండి మరొకరికి కొనుగోలు చేస్తే జీఎస్టీ వర్తించదు. సరే రవి, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోతో. సరే, మళ్ళీ కలుద్దాం. ఏదైనా సమాచారం కావాలంటే ఎప్పుడైనా అడగండి. థ్యాంక్స్. ఏఐతో మాట్లాడిచ్చాను కదా. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ పెంచింది కదా, 18% వరకు పెంచింది. సో 12 నుంచి 18% వరకు పెంచింది కదా. సో ఇది ఎఫెక్ట్ వచ్చేసి ఎవరికి పడుతుంది అంటే డీలర్స్ ద్వారా కొన్న వాళ్ళు లేదా షోరూమ్ నుంచి కొంటారు కదా. సో వాళ్ళకి 18% జిఎస్టీ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. అంటే 1,18,000 వరకు కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? దీనివల్ల చాలామంది డ్రైవర్స్కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఒక సొల్యూషన్ ఏంటి అంటే, దాంట్లో రిలీఫ్ ఇచ్చింది ఏంటి అంటే, పర్సన్ టు పర్సన్ కొనుక్కుంటే కట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు బిల్లులు ఏమి ఇయ్యరు కదా, డైరెక్ట్గా మీరు కార్ కొంటారు కాబట్టి మీకు జిఎస్టీ అక్కడ కట్టాల్సిన పని లేదు. మ్యాక్సిమం పర్సన్ టు పర్సన్ కొనుక్కునే విధంగానే చూడండి. అలాగే డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి దాని మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఉందా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వెహికల్స్ పర్సన్ టు పర్సన్ కొనుక్కోండి. ఓకేనా? ఈ వీడియో ద్వారా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్తే.